ఇద్దరు మాస్ హీరోస్, టూ బిగ్ మూవీస్ ఓపెనింగ్ డే ఎవరు రికార్డు కొట్టబోతున్నారో. ఇటుపక్క చూస్తే జననాయకన్ లేదా రాజాసాబ్. ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను మీకు. ఫస్ట్ జననాయకన్ తీసుకుంటే జననాయకన్కి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఎందుకంటే మొన్న వచ్చిన ట్రైలర్కి వచ్చిన ఆ ఒక రెస్పాండ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా చెప్పాలంటే తలపతి విజయ్ది లాస్ట్ మూవీ స్ట్రాంగ్ బజ్ ఉంది సినిమాకి. ఖచ్చితంగా ఈ సినిమా అయితే మంచి ఓపెనింగ్ వస్తుంది. ప్లస్ ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి హైప్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఎలా? ఈ ట్రైలర్ వల్ల అందరూ భగవంత్ కేసరి రీమేక్ చేసేసారని చెప్పి మంచి హైప్ ఇచ్చేశారు సినిమాకి. ఇటుపక్క చూస్తే రాజాసాబ్కి ఆఫ్టర్ లాంగ్ టైం మన ప్రభాస్ గారు ఒక ఫ్యామిలీ అండ్ హారర్ ఓవరాల్ కవర్ చేసినట్టు మనకి మంచి ఒక సినిమా ఇవ్వబోతున్నారు. ఇది కూడా మ్యాక్స్ ఓపెనింగ్ మంచిగా వస్తుంది. స్ట్రాంగ్ బజ్ ఉంది ఈ సినిమా కూడా. అసలు ఈ రెండు సినిమా ఒకే రోజులో రావడం అనేది ఒక హై అన్నమాట. ఏ సినిమా ఓపెనింగ్ కొడుతుంది అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్కి వస్తే మనం ఇటుపక్క చూస్తే జననాయకన్కి 510+ ఉంది బ్రేక్ ఈవెన్ టార్గెట్ క్రోర్స్. ఇటుపక్క రాజాసాబ్కి 410+ ఉంది మ్యాక్స్. ఇది రెండు అవ్వాలంటే మనకి ఫస్ట్ డే డిసైడ్ అవుతుంది. ప్లస్ ఫస్ట్ షో పడుతుంది కదా, అది డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ షో మాత్రం టాక్ వచ్చేసిందంటే రెండు సినిమాలు అలా అలా వెళ్ళిపోద్ది పైకి. చూద్దాం. ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ రెండు సినిమా ఒక బ్రేక్ ఈవెన్ కానీ రీచ్ కానీ డిసైడ్ చేస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే మనం దీంట్లో రెండు సినిమా ఒకే రోజు రావడం వల్ల రాజాసాబ్ వచ్చి 8th ప్రీమియర్ పడిపోతుంది. అందువల్ల మనకి జననాయకన్ తెలుగు స్టేట్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి FDFS ఫస్ట్ డే ఫస్ట్ షో 5 AM కానీ 6 AM కానీ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తలపతి లాస్ట్ మూవీ కాబట్టి రావాలి. FDFS అనేది 5 AMకి రావాలి. వస్తేనే మనకి ఆల్మోస్ట్ మన రాజాసాబ్ మూవీ రివ్యూ అయితే నైట్కే వచ్చేస్తుంది ఆ ఒక ప్రీమియర్ పడిన తర్వాత. అప్పుడు మనకి మేబీ రాజాసాబ్ ఒకవేళ మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఈ జననాయకన్ మంచి టాక్ వచ్చేసిందంటే అలా వెళ్ళిపోద్ది. 500 crores ప్లస్ టార్గెట్ ఉంది కదా, అది ఈజీగా రీచ్ అయిపోద్ది. కానీ ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే తెలుగు స్టేట్లో ఆడుతుందా లేదా, అదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. మ్యాక్స్ జననాయకన్ తమిళనాడులో, కేరళలో, బెంగళూరులో అండ్ ఓవర్సీస్ ఈజీగా ఓపెనింగ్ అయితే వచ్చేస్తుంది. మ్యాక్స్ మలేషియా ఓవర్సీస్ అంటే అన్నీ మనకి తీసుకుంటే ఫస్ట్ డే మంచి కలెక్షన్ వస్తుంది ఒక్క తెలుగు స్టేట్ తప్ప. ఎందుకంటే భగవంత్ కేసరి ఒక రీమేక్ అని చెప్పడం వల్ల మ్యాక్స్ తెలుగు ఆడియన్స్ అందరూ రాజాసాబ్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఒకవేళ రాజాసాబ్కి దొరకకపోతే అప్పుడు మేబీ ఛాన్సెస్ ఉంటుంది మన జననాయకన్ చూడడానికి. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తమిళ్ ఫ్యాన్స్ ఎవరు తలపతి ఫ్యాన్స్ ఉన్నారో అందరూ వెళ్తారు, ఇంక్లూడింగ్ మీ. నేనైతే అసలు చాలా ఈగర్లీ వెయిటింగ్గా ఉన్నా. అసలు ఇప్పుడు రిలీజ్ అని చెప్పి అసలు ఒక ఎలా చెప్పాలి, లాస్ట్ సినిమా తలపతిది కంపల్సరీ వెళ్ళాల్సిందే అని చెప్పి అదో ఎలా చెప్పాలి, ఒక ఫ్యాన్గా చాలా వెయిట్ చేస్తున్నా. బట్ డే 1 ప్రిడిక్షన్ అనేది చెప్పేయచ్చు. అది ఇద్దరు పెద్ద స్టార్లే,
ఇటుపక్క తెలుగులో వచ్చి ప్రభాస్ గారు, ఇటుపక్క తమిళ్లో తలపతి విజయ్ గారు రావచ్చు. డే 1 ప్రిడిక్షన్ అయితే అరౌండ్ ఒక రాజాసాబ్కి 130 crores నుంచి 140 crores వరకు రావడానికి హై ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఒకవేళ మంచి టాక్ పడిందంటే ప్రీమియర్స్కి వచ్చేస్తుంది ఈ యొక్క ఫిగర్. ఒకవేళ రాలేదనుకోండి, టాక్ అయితే మిక్స్డ్ కానీ లేకపోతే అలా టాక్ వచ్చిందంటే అరౌండ్ ఒక 100 నుంచి 90 నుంచి 100 రావడానికి ఛాన్స్ ఉంది. సోలోగా వచ్చుంటే రాజాసాబ్ ఖచ్చితంగా 150 to 160 మూవీ ఎలా ఉన్నా 150-160 రేంజ్కి వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ ఒక పాయింట్, జననాయకన్ రావడం వల్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అనేది డివైడ్ అయిపోతుంది. అందువల్లనే ఈ యొక్క ఫిగర్ చెప్పాల్సి వస్తుంది. ఇటుపక్క చూస్తే జననాయకన్ డే 1 అయితే ఆల్రెడీ మనం చూసాము. కాలీవుడ్లో ఆయన టాప్ ఓపెనర్. ఆయన అయితే 148+ crores పెట్టిన యాక్టర్ ఆయన లియోకి. మేబీ ఈ సినిమా టాక్ అయితే వచ్చేసింది అనుకోండి. ఓవరాల్గా మంచిగా ఉంది సినిమా, చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అని ఒక టాక్ వచ్చేసింది అనుకోండి. మంచి టాక్ వచ్చేస్తేనే మినిమం ఒక 130 నుంచి 140 లేకపోతే 120 నుంచి 130 పెట్టుకోండి. ఈ రేంజ్లో వస్తుంది. ఎందుకంటే మనకి కర్ణాటక, కేరళ, ఈ తమిళనాడు ఈ యొక్క స్టేట్స్లో మ్యాక్స్ జననాయకనే ఆడుతుంది. దాంట్లో అసలు డౌటే లేదు. రాజాసాబ్ తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ నార్త్ ఇండియాలో మంచి బజ్ ఉంది కాబట్టి ఈ సినిమాకి అక్కడ ఆడొచ్చు. అక్కడ క్లిక్ అయిపోతే మినిమం వచ్చేస్తుంది. ఈ బ్రేక్ ఈవెంట్ అయితే కొట్టేస్తారు రాజాసాబ్ టీము. చూద్దాం, ఇప్పుడు వెయిట్ చేసి మనం చూడాలి ఈ క్లాష్ ఎలా ఉండబోతుందని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు కూడా మనకి కొంచెం ఎలా చెప్పాలి, కన్విన్స్ అయ్యారు అనమాట. తమిళనాడులో 1 day ఆఫ్టర్ వద్దామని చెప్పి. ఇక్కడ 9th రిలీజు, తమిళనాడులో 10th రిలీజు. చూద్దాం, 2 సినిమాలు ఆడాలి, మంచిగా ఆడాలి. ఈ 2 సినిమా బజ్ అయితే చాలా పీక్లో ఉంది. అందరూ అనుకుంటారు అంత ఏం లేదు ఈ సినిమాలో, ఏం లేదు అంటే ఇది హారర్ సినిమా, ఇది పొలిటికల్ సినిమా. అంతగా జననాయకన్ వచ్చి భగవంత్ కేసరి రీమేక్ చేశారు, ఇది వచ్చి అంతగా ఇది లేదు, అదంతా ఏం లేదు. ఖచ్చితంగా ఆడుతుంది సినిమా అయితే. ఎందుకంటే దీంట్లో ఒక స్పెషల్ ట్రిబ్యూట్ వీడియో కూడా ఉంది అని చెప్పి ఆల్రెడీ టీం చెప్పారు. జననాయకన్ టీం తలపతికి ట్రిబ్యూట్ వీడియో ఉందని. నార్మల్గానే తలపతి ఫ్యాన్స్ వచ్చి 1 సారో 2 సారో వెళ్తారు ఒక సినిమా. ఇప్పుడు లాస్ట్ మూవీ కాబట్టి మినిమం ఒక 5 to 10 times అయితే దున్నేస్తారు థియేటర్ని. ఇటుపక్క చూస్తే మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మినిమం ఒక 4 to సూపర్గా ఉంటే సినిమా ఖచ్చితంగా 3 to 4 times వెళ్ళిపోతారు. రెండు సినిమాకి అసలు స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉంది, చూడాలి. ఈ స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది డే 1 గుర్తుపెట్టుకోండి. డే 1 ఫస్ట్ షో. ఈ యొక్క షోనే ఈ 2 సినిమా డిసైడ్ చేస్తుంది. చూద్దాం ఏ సినిమా వచ్చి పీక్లో వెళ్తుందో, ఏ సినిమా వచ్చి చూద్దాం, వెయిట్ చేసి. నేను రెడీ, 9th వెళ్తున్నాం, చూస్తున్నాం. మీరు రెడీ అయితే కమెంట్స్లో రాజాసాబా లేకపోతే జననాయకన ఏది వెళ్తున్నారని చెప్పి కమెంట్స్లో పెట్టండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.